ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక 19వ భాగం వింటారు. రచన జగర్లపూడి భార్గవి స్వరూప్, పఠనం శ్రీమతి నందిని చైతన్య. జరిగిన కథ. జాహ్నవి తనకు దేవేష్ కు మధ్య జరిగిన సంఘటనలను అందరికీ చెబుతూ ఉండగా కాన్పు నొప్పులు మొదలవటంతో బాధతో కిందకు ఒరిగిపోతుంది. తరువాతి భాగము. జాహ్నవి అలా వెనుకకు ఒరుగుతుండగానే అందరూ పరుగున వచ్చారు. తల్లి అంటూ ఒడిసి పట్టుకున్నారు ఆడవాళ్లు. సుందరం పరుగున వెళ్లి కారు తీశాడు. నొప్పితో విలవెలలాడుతున్న జాహ్నవిని చూసి దుఃఖం ఆపుకోలేక ఆమె తల్లి పిన్నులు బావురుమన్నారు. ఎవ్వరూ ఏడవకండి, అమ్మడికి నొప్పులు మొదలైనట్లున్నాయి. మొదట కాస్త ధనియాల కషాయం కాచితే నీరజా, పక్కన టౌన్లోని హాస్పిటల్. కాని ఇవాళ ఆదివారం కదా, మొదట మన డాక్టర్కు ఫోన్ చేయరా పురుషోత్తం. ఇక్కడి నుండి అక్కడికి వెళ్లేందుకు ఓ అరగంట సమయం పట్టొచ్చు. తులసి, హైమా, పాత కాటన్ చీరలు, మెత్తటి టవల్స్, దుప్పట్లు, ఫ్లాస్క్, గ్లాసులు తీసుకోండి. మంచినీళ్లు కాచి ఓ బాటిల్లో పోయండి. ఒరే రమణ, గీజర్ ఆన్ చేసి 2 బకెట్లు వేడి నీళ్లు రెడీ చెయ్యి. హడావిడిగా తలా ఓ పని టకాటకా అప్పజెబుతోంది ఇందిరమ్మ. ఆ ఇంట్లో అదే వాళ్లు చూస్తున్న మొదటి కాన్పు కావడంతో అమ్మా అమ్మా అంటూ పొట్ట పట్టుకుని విలవెలలాడుతున్న తమ అక్కయ్యను చూస్తున్న ఆమె తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆమెకి ఏమవుతుందో అర్థంకాక అక్కా అక్కా, అక్కకేమైంది అంటూ ఏడవసాగారు. తప్పు, ఏడవకండాలా. మన జాహ్నవి అక్క పొట్ట నుండి ఓ బుజ్జాయి బయటపడేందుకు అక్కతో ఫైటింగ్ చేస్తున్నాడు, అంతే. తన ఆందోళనను నవ్వుతో కప్పి పిల్లలని ఊరుకోబెట్టేందుకు ప్రయత్నించింది ఇందిరమ్మ. అప్పటికే పెద్దలందరూ ఆమె అప్పగించిన పనులు చేయటానికి క్షణాల్లో ఉరికారు అక్కడి నుండి. ప్రసన్న, ఇందిరమ్మ జాహ్నవి పక్కనే కూర్చొని ఏం కాదంటూ ధైర్యం చెబుతూ నడుము నిమురుతున్నారు. ఎన్నో ఏళ్ల తరువాత ఆ ఇంట్లో మొదటి కాన్పు అయ్యేసరికి అందరికీ కంగారుగానే ఉంది. కషాయం తీసుకొచ్చింది నీరజ. నెమ్మదిగా జాహ్నవిని లేపి ఆమె వీపును తనకు ఆంచుకొని కొంచెం కొంచెంగా కషాయం తాగించింది ఇందిరమ్మ. అమ్మడు, ఏం కాదు. కషాయం తాగాక నెమ్మదిగా లేచి వేడి వేడి నీళ్లతో తలార స్నానం చేసేయ్. హాస్పిటల్కెళ్ళి మన బుజ్జాయిని తీసుకుని ఇంటికొద్దాం. అప్పుడు చెబుదాం వాడి పని. నా బంగారాన్ని, నా ముద్దుల మనవరాల్ని ఇంత ఇబ్బంది పెడతాడా అంటూ మనవరాలి దృష్టి నొప్పిపై నుండి మరల్చేందుకు ప్రయత్నిస్తోంది ఇందిరమ్మ. ఇందిరమ్మ చెప్పినవన్నీ సర్ది కారులో ఉంచి వీళ్లవైపు వడివడిగా వస్తున్న హైమా, తులసితో కాసింత పేరిన్నై పట్రండ్రా, స్నానానికి ముందు పొట్టకురాద్దాం. ఆపై వేడివేడి నీళ్లు పొట్టపై పోస్తూ స్నానం చేయించి అమ్మడికి తేలికపాటి నూలుచీర కట్టి తీసుకురండి. ఇందిరమ్మ చెప్పిన సూచనను పాటిస్తూ చక్కాచక్కా ఆ పనులు పూర్తి చేస్తున్నారు కోడళ్ళు. త్వరగా. అలానే తల బాగా తుడవండి, జడ లూజుగా వెయ్యండి. ఏ ఒక్క విషయం మరిచిపోకుండా అన్ని జాగ్రత్తలు వరుసగా ఆదేశిస్తోంది ఇందిరమ్మ. కాని ఆమెకు మనసులో కంగారుగానే ఉంది. బయటపడేందుకు ఎక్కువసేపే పోరాడింది బిడ్డ. తన తల్లి ఇంతకాలం పడిన మానసిక వేదన అంతా కొన్ని గంటలైనా మరిచిపోయి తన గురించే ఆలోచించేలా కడుపులో కాసేపు చక్కర్లు కొట్టి మొత్తానికి మరుసటి రోజు తెల్లవారుజాముకు తల్లి గర్భం వీడి సుఖప్రసవంతో బయటి ప్రపంచంలోకి వచ్చింది చిన్నారి. ఉదయించే సూర్యునితో పోటీపడే స్వర్ణకాంతులు ముఖం నిండా నింపుకొని బయటపడింది బుజ్జాయి. తెల్లతెలవారుతుండగా నులువెచ్చని సూర్యకిరణాలు కిటికీ నుండి ఊయలలోని పాపాయిని ముద్దాడాయి. చూసావా, నీకంటే ముందు నేనే ఉదయించాను. కాని నీలా లోకానికి వెలుగులు పంచేందుకు కాదులే, మా అమ్మ జీవితంలో వెలుగులు నింపేందుకు అని సూర్యునితో ఊసులాడుతూ హుషారుగా బుల్లి కాళ్లను గాలిలో ఆడించేస్తూ మిలమిల మెరిసే కళ్లతో బోసి నవ్వులు చిందించింది. హుషారుగా నవ్వుతున్న పాపాయిని చూస్తూ ముసిముసి నవ్వులతో బుగ్గలు నొక్కుకుంది ఇందిరమ్మ. ఏంటోనమ్మా ఈ కాలం పిల్లలు, మా కాలంలో పుట్టిన 3 రోజులకు కాని కళ్ళైనా తెరిచేవాళ్లు కాదు. కాని ఈ కాలం పిల్లలు కళ్ళు తెరిచి చూడ్డమే కాదు, ఏకంగా నవ్వేస్తూ పుట్టేస్తున్నారు. ముని మనవరాలివైపు మురిపంగా చూసుకుంటూ అంది ఇందిరమ్మ. జాహ్నవి ప్రసవం అయ్యాక మనవరాలిని చూసుకొని
ప్రసవ వేదన నుండి తేరుకున్న జాహ్నవిని పలకరించి పుణ్యావచనానికి వస్తామంటూ చెప్పి వెళ్ళిపోయారు ప్రసన్న గిరిధర్లు. నార్మల్ డెలివరీ కావటంతో మరుసటి రోజే ఇంటికి తెచ్చుకున్నారు తల్లి బిడ్డల్ని. ఇంట్లోని పెద్దలందరూ బుజ్జాయి పుట్టిందనే సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. అందరి మనసుల్లోనూ జాహ్నవి ఆమె బిడ్డల భవిష్యత్తు ఏమిటి అనే అలచడి. తమ ఆందోళన బయటపడకుండా జాహ్నవి ముందు మాత్రం నార్మల్గా ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కాని అందరి మనసులను దహించివేస్తున్న వేదన ఒక్కటే, జాహ్నవి భవిష్యత్తు ఏమిటి అని. తలకు నడుముకు గుడ్డ కట్టుకొని మంచంపై కూర్చొని ఎటో చూస్తున్న జాహ్నవిని పాపాయి తన ఏడుపుతో ఈ లోకంలోకి తీసుకొచ్చింది. ఏమిటి, నా గురించి కాక మరోటేదో ఆలోచిస్తావ్? ఇక నేనే నీ లోకం తెలుసా అన్నట్లు అలిగి ఏడ్చి గోలగోల చేసి పారేసింది బుజ్జాయి. గబుక్కున పాపను చేతులలోకి తీసుకున్న జాహ్నవి పాపను సముదాయించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కాని ఆ పాప మొండిదానిలా అంతకంతకు ఏడుపు పెంచుతుండడంతో ఆ పసికందును ఎలా ఊరడించాలో, తనసలు ఎందుకు ఏడుస్తోందో, అంత పసిబిడ్డకు వచ్చిన బాధేమిటో అర్థంకాక అసహాయంగా చూస్తూ బిడ్డతో పాటు తను కన్నీళ్లు పెట్టుకుంది జాహ్నవి. పాప ఈ ఏడుపు విని ఎక్కడ పనులక్కడ వదిలి పరుగెత్తుకొచ్చారు ఆడవాళ్లంతా. పాపని ఒడిలో పెట్టుకుని కన్నీరు పెడుతున్న జాహ్నవిని చూసిన ఇందిరమ్మ కోపంగా, ఏమిటి అమ్మడు ఇది? పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకుని ఏడవచ్చునా? ఎంత అరిష్టం అంటుండగానే ఠక్కున జాహ్నవి ఒడిలోని పాపాయిని తన చేతుల్లోకి తీసుకుంది హైమ. సముదాయిస్తూనే పాప పొట్ట చూసి, అయ్యో పొట్టచూడు ఎలా ఏడుస్తుందో, ముందు పాలు పట్టవే పిచ్చితల్లికి అంటూ జాహ్నవి చేతికి అందించింది. పాప ఏడుపు ఆగాక అంతా తమ పనుల్లోకి వెళ్లారు. ఇందిరమ్మ మాత్రం అక్కడే కూర్చుంది. కాసేపు అలా మౌనంగా ఉండి నెమ్మదిగా తలెత్తి జాహ్నవి వైపు తీక్షణంగా చూస్తూ, చూడు తల్లి, నువ్విప్పుడు పచ్చి బాలింతవు. అధికంగా ఆలోచిస్తే తలనొప్పొస్తుంది, ఏడిస్తే ఒళ్ళు కదిలి జ్వరం కూడా వస్తుంది. సరిగ్గా తినకపోతే నీ బిడ్డకు నీ పాలుండవు. బయట పాలు పడకపోతే ఇప్పుడే పుట్టిన పసుకొని ఇబ్బంది పడుతుంది. అయినా ధైర్యంగా సొంతంగా ఓ నిర్ణయం తీసుకున్నావు కదా, ఎదుర్కోవడమెలానో కూడా ఆలోచించే ఉంటావుగా. మరిక దిగులు విచారం ఎందుకు చెప్పు? నిన్ను దారిలో పెట్టి తన గురించే ఆలోచించమనే ఇది ఏడ్చి హెచ్చరిస్తోంది. అందరికీ మీ అత్తగారిక్కూడా అన్నీ తెలిసిపోయాయిగా, ఇంక విచారించాల్సిన పనేముంది? హాయిగా నువ్వు ఆశించినట్లు స్వేచ్ఛగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుదువుగాని కనీసం బిడ్డనైనా జాగ్రత్తగా చూసుకో అమ్మడు అని చెప్పి భుజం తట్టి అంటూ ఓ నిట్టూర్పు విడిచి అక్కడి నుండి కదిలింది ఇందిరమ్మ. బిడ్డను ఒళ్ళో పెట్టుకొని తన నానమ్మ వెళ్లిన వైపే చూస్తూ బామ్మ మాటల్లో ఏదో శ్లేషధ్వనిస్తోంది. కనీసం బిడ్డనైనా ఏం చెప్పింది నానమ్మిప్పుడు? తన నిర్ణయాన్ని గర్హిస్తుందా, మెచ్చుకుంటోందా? తన భవిష్యత్తు గురించి చెప్పి భయపెడుతుందా, హెచ్చరిస్తుందా? నా జీవితం చేచేతలా పాడు చేసుకున్నానని వ్యంగ్య బాణాలు విసురుతోందా? ఈ నిర్ణయం వల్ల నేను ఒంటరయ్యానని బాధపడుతుందా? ఏదేమైనా కాని నానమ్మ తెలివైనది. ఇప్పుడు నేను బాలింతని వదిలేసింది కాని తప్పక తన అభిప్రాయాన్ని నాకు చెప్పి నాది తప్పైతే సరిదిద్దుతుంది, కరెక్టైతే అండగా ఉంటుంది. నానమ్మ చాలా తెలివైంది. అందుకే అందరం సరైన పద్ధతిలో నడుచుకోగలుగుతున్నాం ఇప్పటికీ. ఇలా అనుకోగానే జాహ్నవికి కొండంత ధైర్యం వచ్చింది. పుణ్యావచనం రోజు వచ్చింది. ఆ కార్యక్రమానికి జాహ్నవి అత్తమామలు, జాహ్నవి స్నేహితురాలు మేఘన వచ్చారు. చిన్నారి పాపాయిని అబ్బురంగా చూసి ముద్దులాడుతున్న మేఘనతో, మంచి అబ్బాయిని చూసి నువ్వు త్వరగా పెళ్లి చేసుకోవే అమ్మాయి, అప్పుడు మా మనవరాల్లాగానే బుల్లి పాపాయిని ఎత్తుకోవచ్చు అంది ఇందిరమ్మ. పుణ్యావచనానికి వచ్చిన ప్రసన్న ఈసారి మాత్రం మామూలుగానే జాహ్నవిని పలకరించినా కాస్త ముభావంగా కూర్చుంది. ఆమె కళ్లల్లో కనబడుతున్న ఏదో ఇబ్బందికరమైన భావనను అందరూ గుర్తించారు. మేఘనను చూడగానే ఏదో గుర్తొచ్చినట్లు జాహ్నవి, మీ అందరికీ ఆ రోజు నేనో విషయం చెప్పలేదు. ఓ రోజు ఇన్స్పెక్టర్ రామ్మోహన్ గారు మేఘనను కలిసి ఆ నారాయణను నేను హత్య చేయలేదని, మరెవరో చేశారని మేఘనకు చెప్పాడట.
నన్ను రక్షించి తీసుకొచ్చింది కూడా ఆయనే అని చెప్పాడట ఆ ఇన్స్పెక్టర్. కాని ఈ విషయం ఎవరితో చెప్పొద్దని అతను చెప్పడంతో ఇక సమస్యలేం లేవు కాబట్టి నేనా విషయం దేవేష్కి కూడా చెప్పలేదు అంది అక్కడున్న వాళ్ళందరి వైపు చూస్తూ. అందరూ మౌనంగా విని ఊరుకున్నారు. ఇప్పుడేం జరిగి ఏం లాభం? అతనేమీ నిన్ను హత్య చేశావని తిరస్కరించలేదుగా అమ్మడు అంది ఇందిరమ్మ. ఉలిక్కిపడ్డారు తోడికోడలు ముగ్గురు. కంగారుగా ప్రసన్న వైపు చూశారు. ప్రసన్న ముఖంలో భావాలు చదువుదామని ప్రయత్నించిన వాళ్లకి ఆమె తల వంచుకొని ఉండడంతో ఆమె ఎలా ఫీలవుతుందో అర్థం కాలేదు. పాపాయిని స్నానం చేయించాక రెడీ చేసి తీసుకొచ్చి ప్రసన్న ఒడిలో ఉంచింది తులసి. ప్రసన్న తదేకంగా పాపాయి వైపే చూసింది కాసేపు. ఆ తర్వాత అభావంగా నీరజ చేతికి అందించింది. తరువాత భోజనాలలో ఏదో తిన్నామంటే తిన్నామనిపించి వెళ్ళిపోయారు జాహ్నవి అత్తమామలు. కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఇరు కుటుంబాలలోని మగవాళ్లు కాని ఆడవాళ్లు కాని జాహ్నవి దేవేష్ల భవిష్యత్తు ఏమిటన్న దాని గురించి ఏమీ మాట్లాడుకోలేదు. యాంత్రికంగా ఎవరి పనివాళ్లు చేసుకుంటున్నారు. కాని అందరి మదిలో సమాధానం దొరకని అంతులేని ప్రశ్నలు ఎన్నో ఉండిపోయాయి. ఎవరు జన్మించినా మరణించినా, ఎవరు దుఃఖించినా సంతోషించినా, ఎవరు గెలిచినా ఓడినా, ఎవరు ఆక్రోశించినా అభినందించినా, ఎవరు ఆందోళన చెందినా ఆనందించినా, ఏ ఒక్క క్షణాన్ని ఎవరు పూర్తిగా ఆస్వాదించి అనుభూతి చెందడం పూర్తి కాకుండానే ఎవరి భావాలతో తనకు పనిలేనట్లు నిర్మొహమాటంగా కాలం పరుగులు తీస్తూనే ఉంటుంది. 2 నెలలు గడిచాయి. ఆ రోజు ఆదివారం. భోజనాలయ్యాక అందరూ ఇంటి మధ్యభాగంలోని పెద్ద గదిలో విశ్రాంతి తీసుకుంటూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఓ పక్కగా వేసి ఉన్న మంచంపై నిద్రిస్తున్న పాపాయి, పక్కనే తాను పడుకొని ఉంది జాహ్నవి. పడక కుర్చీలో జారగిలబడి ఓ చేతిని మడిచి తలకింద ఉంచుకొని పైకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్న పురుషోత్తం ఇందిరమ్మ పిలుపుకు ఉలిక్కిపడి తిరిగి చూశాడు. బిడ్డకు 3వ నెల వస్తోందిరా అబ్బాయి. పంతులుగారినడిగి బారసాలకు మంచి ముహూర్తం పెట్టించుకురారా అంది. అందరూ తత్తరపాటుతో చూశారామె వైపు. వాళ్ల చూపులలోని ఆందోళనను పట్టించుకోకుండా, జన్మ సమయం అది సరిగ్గా తెలియజేసి పాపాయి నామనక్షత్రం అడిగి కనుక్కో, ఆ రోజు నామకరణం కూడా చెయ్యాలిగా అంది కొనసాగింపుగా. పడక కుర్చీలో జారగిలబడి విశ్రాంతిగా వాలి పడుకొని ఉన్న పురుషోత్తం లేచి నిటారుగా కూర్చున్నాడు. రమణ, తులసి, హైమ, నీరజ ఆందోళనగా చూశారు వాళ్ళిద్దరివైపు. తండ్రి లేకుండా నామకరణం ఎలా? కాని బారసాల తప్పదు, జరగాలిగా. అయితే ఎలా? పాపాయి వైపు అటు తిరిగి పడుకున్న జాహ్నవి అన్నీ వింటూ ఆలోచిస్తూ ఉంది. కాని అమ్మా ఎలా? తండ్రి లేకుండా. పురుషోత్తం తన మాటలు పూర్తి చేయలేక బాధగా ఆగిపోయాడు. అందరి ముఖాలలో విచారం కనిపించింది. బిడ్డకు తండ్రి లేకుంటే ఏమైంది? అదేమంత పెద్ద విషయమా ఏంటి? మన అమ్మడుందిగా పరిష్కారం చెప్పేందుకు. తెలివైనది, మంచి నిర్ణయం తీసుకోగలదు అంది ఇందిరమ్మ. అందరూ ఆశ్చర్యంగా చూశారు ఇందిరమ్మ వైపు. వెనక్కు తిరిగి ఇందిరమ్మ వైపు చురుగ్గా చూసిన జాహ్నవి మంచంపై నుండి దిగ్గున లేచి కూర్చుంది. అంటే ఏంటి నానమ్మ నీ ఉద్దేశం? దేవేష్ నుండి దూరమవడం అని నా నిర్ణయం తప్పంటున్నావా? నీ కడుపులో బిడ్డకు తండ్రిని నేను కాదు అన్నా అతనితోనే నేను బ్రతకాలి అంటున్నావా? అతన్ని వదిలి రావటం తెలివైన పని కాదేనేనా నీవనేది? కొంతకాలంగా నిన్ను గమనిస్తున్నాను. నాకు అర్థమవుతూనే ఉంది. డెలివరీ అయి నేనింటికొచ్చిన రోజు నుండి సమయం చూసుకుని పదే పదే నా నిర్ణయం తెలివైన నిర్ణయం కాదన్నట్టు ఏదోటంటూనే ఉన్నావు. కాని నువ్వు వ్యంగ్యంగా అంటున్నావన్నది నాకర్థం కాలేదిప్పటి వరకును అంది జాహ్నవి. రోషంతో ఆమె ముక్కుపుటాలదురుతున్నాయి. నిజమా అన్నట్లు అందరూ ఆశ్చర్యంగా చూశారు ఇందిరమ్మ వైపు.